అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో మహావీర్ హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ చిత్రపటాలకు పూల మాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, మహావీర్ అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడా వర్ధమాన మహావీరుని జయంతిని ప్రతి సంవత్సరము చైత్రమాసంలో ఘనంగా జరుపుకుంటారు. బీహార్లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీ.కు. 599లో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుగా రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడి తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించారు. మరియు హోమియోపతి పితామహుడు. హోమియో అనేది ప్రపంచం వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య విధానం. జర్మన్ దేశానికి చెందిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ అనే ఫిజిషియన్ 1796లో వైద్య విధానాన్ని కనిపెట్టాడు. మలేరియా వ్యాధి నివారణకు సంకోన బెరడుతో చేసిన మందు వాడుతారని తెలుసుకున్న హానిమాన్ ఆ బెరడు మలేరియా ఏ విధంగా నివారిస్తుందో అని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోన బెరడు కషాయము తయారు చేసుకొని తన మీద తన స్నేహితుల మీద ప్రయోగాలు జరుపునాడు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్, లక్ష్మీ నారాయణరెడ్డి, గోవిందప్ప, శామ్యూల్, నారాయణరెడ్డి, శైక్షావళి, దేవదాస్, చెన్నారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.